ఓకే, ఈరోజు క్లాస్ కూడా మనము నిన్న క్లాస్ని కంటిన్యూ చేసుకుందాము. ఈరోజు క్లాస్ వచ్చేసి మనకు అవుతుందా జరుగు. ఈరోజు క్లాస్ వచ్చేసి మనకు నిన్నటి క్లాసు మనము రకరకాల రివిట్లు ఏ విధంగా ఉన్నాయనేది చూసుకున్నాం అన్నమాట. ఇవి నిన్న స్నాప్ హెడ్ రివిటు, పాన్ హెడ్ రివిటు, ఓవెల్ కౌంటర్ షాంక్ రివిటు, ఇట్లా మజ్రూమ్ హెడ్ రివిటు, పాన్ హెడ్ రివిటు, ఫ్లాట్ రివిటు, వీటి గురించి నిన్న క్లాస్లో చూసినాము. ఈరోజు వాటిలను ఏ విధంగా జాయింట్ చేస్తారు, రివిటెడ్ జాయింట్ అంటే రివిట్లను ఏ విధంగా జాయింట్లకు ఉపయోగిస్తారు అనేది క్లాస్ అన్నమాట. రివిటింగ్ అంటే రివిటింగ్ చేసుకునే విధానం. రివిటింగ్ అంటే మనము నట్టు బోల్టేజ్ బిగిస్తాం కదా, అట్లా బిగించుకోవడానికి అనుకూలంగా ఇవి కూడా బిగించడానికే, అంటే టైట్ చేయడానికే. అయితే నట్టు బోల్ట్ను ఊడి తీసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు. కానీ రివిట్ అట్లా కాదు, ఓసారి కొట్టేసినామంటే పర్మనెంట్గా ఉండిపోతాయి. ఇంకా దాన్ని తీయాలంటే తీయలేము. ఒకవేళ తీయాల్సి వస్తే కానీ మొత్తం రివిట్ అంతా పాడు చేయాల్సి వస్తుంది అన్నమాట. సో అది మనకు ఇక్కడ రివిటింగ్ ఈరోజు క్లాస్. రివిటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్ ఆఫ్ మేకింగ్ పర్మనెంట్ జాయింట్స్ ఆఫ్ 2 or more పీసెస్ మెటల్ స్ట్రిప్స్. అంటే ఏంది, రివిటింగ్ అనేది ఒక పర్మనెంట్ జాయింట్, పర్మనెంట్గా లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్టుగా జాయింట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటిది. ఏది ఒక పీసుకు అంటే 2, 3, 4, 5 పీసులు, ఎన్ని పీసులు అయినా కానీ జాయింట్ చేసి పర్మనెంట్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇట్ ఈస్ కస్టమరీ టు యూజ్ రివిట్స్ ఆఫ్ ద సేమ్ మెటల్ యాజ్ దట్ ఆఫ్ ద పార్ట్స్ దట్ ఆర్ బీయింగ్ జాయింట్ టుగెదర్. అయితే ఇక్కడ ఏ పార్ట్స్ అయితే మనం జాయింట్ చేస్తున్నామో ఆ ఏ మెటీరియల్కు సంబంధించిన రివిట్లే ఉంటాయనేది నమ్మకం లేదన్నమాట. మనము ఐరన్ షీట్లను జాయింట్ చేస్తున్నాం, ఐరన్ తోటి తయారైనటువంటి రివిట్లే వాడాల్సిన అవసరం ఏం లేదు అక్కడ. దాంట్లో కొన్ని మెటీరియల్ ఉన్నాయి, నిన్న క్లాసులో చెప్పుకునేట్టు మనకు కాపరీ ఉన్నాయి, అల్యూమినియం ఉన్నాయి, అల్యూమినియం అలాయి ఉన్నాయి, ఎంఎస్సి కూడా ఉన్నాయి రివిట్లు. వీటిలలో ఏ అయినా కూడా మనకు బాగా ఉపయోగపడేటి, అంటే మనం చేసేటువంటి ఆర్టికల్ దాని యొక్క లైఫ్, దాని యొక్క మెటీరియల్ పొజిషన్ను బట్టి అది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అనే దాన్ని బట్టి ఆ మెటీరియల్, రివిట్ యొక్క మెటీరియల్ సెలెక్ట్ చేసుకొని తయారు చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో ఉపయోగాలు, యూసెస్. రివిట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ జాయినింగ్ మెటల్ షీట్స్ అండ్ ప్లేట్స్ ఇన్ ఫ్యాబ్రికేషన్ వర్క్. ఫ్యాబ్రికేషన్ వర్క్ అంటే ఏంది, పెద్ద పెద్ద స్ట్రక్చర్లు, అంటే పెద్ద పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలో పెద్ద పెద్ద స్ట్రక్చర్లు అయిన కడతా అంటారు కదా, పెద్ద పెద్ద స్ట్రక్చరల్ వర్క్. ఇప్పుడు మన షెడ్ ఉంది, పైన ఇట్లా అవన్నీ కట్టినారు కదా, ఏమంటారు, స్ట్రక్చర్లు అంటారు అట్లా. అట్లా పెద్ద పెద్ద స్ట్రక్చర్లు కానీ, పెద్ద పెద్ద ప్లాట్ఫారాలు కానీ, పెద్ద పెద్ద షిప్ యార్డ్లు కానీ, షిప్పులు కానీ కడతా ఉంటారు కదా, వాట్లను స్ట్రక్చరల్ వర్క్స్ అంటారు అనమాట. వాటిని ఫ్యాబ్రికేషన్స్ అని కూడా అంటారు. అంటే వెల్డింగ్ చేసేదంతా ఫ్యాబ్రికేషనే. గేట్లు కానీ, వాకిళ్ళు కానీ, గుడ్డోర్లు కానీ, కిటికీలు కానీ, ప్రాజెక్టులలో కానీ, ఎక్కడైనా కానీ ప్రాజెక్ట్ వర్క్ అంటే, ప్రాజెక్ట్ అంటే పెద్ద పెద్ద అవి ఎక్కువ కాంక్రీట్ సిమెంట్ అంతా వేస్తూ ఉంటారు ప్రాజెక్ట్ వర్క్ అంటే. ఇక్కడ వచ్చేసి మనకు ఫ్యాబ్రికేషన్ అంటే మొత్తం ఐరన్ తోటే పెద్ద పెద్ద షెడ్లు అవన్నీ కడతా ఉంటారు అనమాట. దాన్ని ఫ్యాబ్రికేషన్ అంటారు. సచ్ యాజ్ బ్రిడ్జెస్, షిప్ బిల్డింగ్, గేమ్స్, స్ట్రక్చరల్ స్టీల్ వర్క్స్, ఇవన్నీ ఇక్కడ ఇచ్చినాడు చూడు మనకు. బ్రిడ్జ్లు, రైల్వే బ్రిడ్జ్లు ఉంటాయి కదా, స్ట్రక్చర్స్ పెద్ద పెద్ద పాతవి ఉంటాయి. ఇప్పుడు అన్నీ సిమెంట్తోనే కడుతున్నారు. పాతవి కూడా ఇప్పుడు కమలాపురం బ్రిడ్జ్ కానీ, ఇంతకుముందు నందలూరు బ్రిడ్జ్ కానీ, ఇవన్నీ ఐరన్ తోటి తయారు చేసేవాళ్ళు. వాటిలను బ్రిడ్జెస్ అంటారు. అట్లనే షిప్ బిల్డింగ్, పెద్ద పెద్ద స్టీమర్లు బిల్డింగ్ తయారు చేసేవాళ్ళు కూడా ఎక్కువ ఐరన్ తోటి తయారు చేస్తూ ఉంటారు. తర్వాత గేమ్స్, ఆటలాడుకునే ప్రాంతాలలో కూడా ఎక్కువ ఈ స్ట్రక్చర్స్, అంటే ఇప్పుడు బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది, గోల్ ఉంటుంది, దానికి ఇట్లా వేస్తారు కదా, ఆడ దాన్ని దిమ్మెతోటి కట్టి మళ్ళీ ఒక బోర్డు పెట్టి దానికి ఒక రింగ్ పెట్టింటారు. అట్లా గోళ్ళు తయారు చేసింటారు, గోల్ఫ్లు తయారు చేసింటారు. అవన్నీ కూడా స్ట్రక్చరల్ వర్క్స్ అనమాట. సో అట్లాంటి చోట ఈ రివిట్లు ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటాయి. తర్వాత దీంట్లో టైప్స్ ఆఫ్ రివిట్స్ యొక్క రకాలు. టిన్మెంట్స్ రివిట్స్, ఫ్లాట్ హెడ్ రివిట్స్, రౌండ్ హెడ్ రివిట్స్, కౌంటర్ షింక్ హెడ్ రివిట్స్, ఇట్లా ఉన్నాయన్నమాట. ఈచ్ రివిట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ హెడ్ అండ్ సిలిండ్రికల్ బాడీ. రివిట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది రివిట్. దీనికి ఒక హెడ్ ఉంటుంది, ఈ కింది భాగం అంతా కూడా షాంక్ భాగం, ఇదంతా రౌండ్ భాగం. ఇది ఎప్పుడు కూడా రివిట్ అంటే ఆటోమేటిక్గా రౌండ్గానే ఉంటుంది. పై భాగము హెడ్ రకరకాల షేపులో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కోనికల్,
ఇది వచ్చేసి మనకు బైఫర్కేటెడ్, అంటే కింద రౌండ్గా ఉన్నా కూడా ఇక్కడ చీల్చి ఉండదు అనమాట. అంటే ఒకటి ఆ పక్కకు మడత పెట్టినకి, ఒకటి ఈ పక్కకు మడత పెట్టినకి. సైకిల్ సీట్ల కింది పక్క ఉంటాయి చూడు, టైర్ల కింద వేసింటారు, సీట్ల కింద వేసింటారు స్ప్రింగులకు. పానీహెడ్ రివిట్ ఇది చూడు, పైన ఫ్లాట్ ఉంది, మళ్ళీ ఇట్లా టేపర్ ఉంది అవతలికి ఇవతలికి. ఇక్కడ చూడు కౌంటర్ షింక్, ఇది లోపలికి ఉంది టేపర్, అంటే ఇది పూర్తిగా బాడీ లోపలికి వెళ్ళిపోతుంది, అంటే పైన కానరాదు లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇది వచ్చేసి పైకే ఉంటుంది, హెడ్ పైన కనపడుతుంది. అట్లా రకరకాల హెడ్లు ఉంటాయి అన్నమాట. తర్వాత సైజెస్ ఆఫ్ రివిట్స్ ఆర్ డిటర్మైన్డ్ బై ద డయామీటర్ అండ్ లెంగ్త్ ఆఫ్ ద షాంక్. డయామీటర్ని బట్టి, అంటే షాంక్ యొక్క డయామీటర్ని బట్టి సైజ్ అనేది చెప్పాలన్నమాట. మనం రివిట్ సైజు కావాలంటే మనకు ఆ రివిట్ యొక్క డయామీటర్, షాంక్ డయామీటర్ ఉంది కదా, దాన్ని బట్టి డయామీటర్ సైజు చెప్తామన్నమాట. సెలెక్షన్ ఆఫ్ రివిట్ సైజులను ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి కదా రివిట్లను కూడా, ఏ షీట్కు ఏ హోల్కు ఎంత రివిట్ తీసుకోవాలనేది. ద డయామీటర్ ఆఫ్ ద రివిట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై యూసింగ్ ద ఫార్ములా బిగ్ డి ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ 21/2 to 3. అంటే ఇక్కడ డయామీటర్ వచ్చేసి మనకు డయామీటర్ కావాలంటే కన్నా 21/2 బ్రాకెట్లో పెట్టేసి దాన్ని 3 అంతలు చేసుకోవాలన్నమాట. ఇంటూ థిక్నెస్, టీ అంటే థిక్నెస్, టోటల్ థిక్నెస్ అనమాట. ఆ ఫార్ములా వేసుకుంటే కన్నా మనకు ఆ డయామీటర్ ఎంత అనేది మనకు తెలుస్తుంది. తర్వాత ల్యాపింగ్ అలవెన్స్. ల్యాపింగ్ అంటే ఏంది అసలు? ల్యాపింగ్ అంటే ఓవర్ల్యాప్. ఇప్పుడు మనం కడ్డీలు పెడతాంటారు పిల్లర్లలో, చూసినారా? ఒక కడ్డీ అయిపోతుంది, దానికి ఇంకో కడ్డీ తగిలిస్తారు కదా, దాన్ని మీదేస్తారా, దానికి ఒక అడుగు 2 అడుగులు కిందికే పెట్టి తగిలిస్తారా? అది ల్యాపింగ్. ఒకదాని మీద ఒకటి ల్యాప్ అవుతుంది, అది ల్యాపింగ్. అట్లా ల్యాపింగ్ చేసుకునేటువంటి అలవెన్స్ ఎంత ఉండాలా అనేది. నార్మల్లీ ఇన్ షీట్ మెటల్ ట్రేడ్ we will use the following formula, that is 3 times of the diameter of rivet plus 2 times the sheet thicknesses on thin sheets. ఒకవేళ థిన్ షీట్స్కి మనము ల్యాపింగ్ చేయాలనుకోండి, అక్కడ ఏమంటున్నాడు, 3 times of the రివిట్ యొక్క డయామీటర్ ఉంటుంది కదా, ఒకవేళ 3 mm ఉందనుకో, 3 times అంటే 9 mm తీసుకోవాలి ల్యాపింగ్కు. అంటే ఇప్పుడు ఇట్లా ఉంది ఒక షీటు, మధ్యలో రివిట్ కొట్టాలా, లేదు ఇట్లా పూర్తిగా బయటకు వచ్చేసింది, ఇక్కడ డిస్టెన్స్ అంటే ఈ కార్నర్ నుంచి ఇక్కడికి రివిట్ పెట్టాల్సిన సైజ్ వచ్చేసి మనకు 3 times తీసుకోవాలి. రివిట్ 3 mm ఉంటే ఈ అంచులో నుంచి ఇక్కడికి 3 into డయామీటర్, అంటే డయామీటర్ 3 mm ఉంటే ఇంటూ 3 అంటే 9 mm వస్తుంది. అంచులో నుంచి 9 mm పోనిచ్చి తర్వాత డ్రిల్ వేసుకొని అక్కడ రివిట్లు వేసుకోవాలన్నమాట. అట్లనే దానికి ఏం కలపమన్నాడు మళ్ళా, ప్లస్ 2 times ఆఫ్ ద షీట్ థిక్నెస్. అంటే 9 mm, ఒకవేళ షీట్ థిక్నెస్ మనం 1 mm షీట్ థిక్నెస్ తీసుకున్నామనుకో, 2 times అంటే ఎంత, 1 mm into 1 mm అంటే 2 mm అవుతుంది. ఇప్పుడు 9, 10, 11 అవుతుంది, అంతే కదా. 3 times అంటే మనకు 9 mm అయింది. 2 times షీట్ థిక్నెస్ తీసుకోమన్నాడు, అప్పుడు ఎంత అవుతుంది, 2 mm కలుపుకోవాలి. అప్పుడు 9కు 2 mm కలిపితే 11 mm. సో అట్లా ఈ ల్యాపింగ్ అలవెన్స్ అనేది ఆ మాదిరిగా తీసుకొని మనం రివిటింగ్ చేసుకోవాలన్నమాట. తర్వాత పిచ్ అలవెన్స్. పిచ్ ఏంది మళ్ళీ ఇక్కడ? పిచ్ అంటే చెప్తా ఉండు. ఇప్పుడు ఇది రివిటింగ్ చేసినటువంటి ఒక ప్లేటు, ఈ రెండింటిని జాయింట్ చేసినారు, ఇటు ఒక ప్లేటు, ఈ కింది ఒక ప్లేటు. అంటే ఈ కింది వచ్చేసి ఈ ప్లేటు ఈ పక్కది, ఈ పైది వచ్చేసి ఈ పక్క ప్లేటు. పిచ్ అంటే ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి పిచ్, అర్థమైందా? సో ఆ పిచ్ అంటే ఏందో చూద్దాం ఇప్పుడు. పిచ్ ఎట్లా తీసుకోవాలనేది. పిచ్ అలవెన్స్ 3 or 4 times the diameter of rivet plus sheet thickness 1 time. అంటే 3 సార్లు కానీ 4 సార్లు కానీ రివిట్ డయామీటర్కు తీసుకోవాలి. అంటే రివిట్ డయామీటర్ 3 mm ఉంటే దానికి 3 అంతలు కానీ 4 అంతలు కానీ పిచ్ తీసుకోవాలి. అట్లనే షీట్ థిక్నెస్లో 1 mm ప్లేస్ చేసుకోవాలి. అంటే 4 times తీసుకున్నామనుకోండి, 4 మూల 12 mm 12 mm అవుతుంది. దానికి 1 mm పెంచుకుంటాం థిక్నెస్ పైన, అప్పుడు అది 13 mm అవుతుంది. అట్లా
ప్రతి రివిట్కు మధ్య దూరం పిచ్ అంటే మధ్య దూరం, రివిట్కు మధ్య దూరం వచ్చేసి మనకు పిచ్ అవుతుంది. దానికి తీసుకోవాల్సిన అలవెన్స్ వచ్చేసి మనకు 3 times ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ రివిట్ ప్లస్ 2 times ఆఫ్ ద షీట్ థిక్నెస్. అర్థమైంది కదా ఇది. తర్వాత ది షాంక్ లెంగ్త్ ఈజ్ గివన్ బై, ఈ షాంక్ లెంగ్త్ ఏ విధంగా ఇస్తారంటే లెంగ్త్ L = T + D. అంటే ఏంది, రివిట్ లెంగ్త్ ఎంత ఉండాలంటే మనకు థిక్నెస్ ప్లస్ డయామీటర్, అంటే షీట్ థిక్నెస్ 1 mm ఉంటే 1 mm ప్లస్ డయామీటర్ 3 mm ఉంటే 3 mm అంటే 4 mm అవుతుంది. అప్పుడు T ఈజ్ ద షీట్ థిక్నెసెస్ అండ్ D ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద రివిట్. అర్థమైంది కదా. నార్మల్లీ టిన్ మెన్స్ రివిట్స్ ఆర్ డిజిగ్నేటెడ్ బై నెంబర్స్, థిక్నెస్ ఆఫ్ షీట్స్ 14, 16, 18, 20, 22, 25. అంటే ఈ షీట్ థిక్నెస్ వచ్చేసి మనకు ఈ గేజ్లు అనమాట. 14 gauge అంటారు, 16 gauge అంటారు, 20 gauge అంటారు, 18 gauge అంటారు, 22 gauge అంటారు, 24 gauge అంటారు, 25 gauge అంటారు. అట్లా గేజ్లలో థిక్నెస్లు ఉంటాయి, షీట్ థిక్నెస్లు ఉంటాయి. షీట్ థిక్నెస్ చెప్పాలంటే గేజ్లలోనే చెప్పాలి. ఆ గేజ్లు వచ్చేసి ఆ మాదిరిగా 14, 16, 18. అంటే 14 అంటే మనకు మందం పెరుగుతుంది, థిక్నెస్ ఎక్కువ అవుతుంది. 20, 22, 24 అవి షీట్ థిక్నెస్ తగ్గుతుంది, పల్సర్ అవుతాయి. అంటే నెంబర్ పెరిగే కొద్దీ షీట్ యొక్క మందం తగ్గుతూ వస్తుంది, నెంబర్ తగ్గే కొద్దీ షీట్ మందం పెరుగుతూ వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డయామీటర్ ఆఫ్ రివిట్ 22, 24, 26, 27, 28, 30 ఈ విధంగా డయామీటర్లు కూడా ఉంటాయన్నమాట. తర్వాత స్కెచ్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే డ్రా ఏ స్ట్రైట్ లైన్ ఆఫ్ 1.25 inch and add sheet thicknesses for total distance. Find out center and draw a semicircle with spring divider. Draw a perpendicular line projecting the line up to semicircle. The distance is taken as a diameter of rivet. సో ఇట్లా రివిటింగ్ చేసేదానికి మనం ఒక స్కెచ్ వేసుకోవాలన్నమాట. ఆ స్కెచ్ ప్రకారమే ఈ మాదిరి వీళ్ళు చెప్పిన దాని మాదిరిగా మనం స్కెచ్ చేసుకొని రివిటింగ్ చేసుకోగలిగితే కానీ అది కరెక్ట్గా మనకు రివిటింగ్ వస్తుంది అనమాట. తర్వాత రివిట్ హోల్ సైజ్ అండ్ క్లియరెన్స్. ఇప్పుడు రివిట్ పెట్టాలా, మనము 2 షీట్లను జాయింట్ చేయాలా, హోల్ వేసేసి ఉంటాం. హోల్ ఉంటేనే కదా రివిట్ పెడతాం. ఆ హోల్ ఎంత ఉండాలా, రివిట్ సైజుకు హోల్ ఎంత ఉండాలా, ఫ్రీగా ఉండాలన్నా టైట్గా ఉండాలన్నా లేకపోతే అది దాని అలవెన్స్ ఎంత ఉండాలనేది చెప్తున్నాడు ఇక్కడ. ఏ రివిట్ హోల్ షుడ్ బి ఫార్మ్డ్ ఏ లిటిల్ బిగ్గర్ దాన్ ద నార్మల్ డయామీటర్ ఆఫ్ ద రివిట్. రివిట్ డయామీటర్ ఎంత ఉంటుందో దానికంటే హోల్ సైజ్ వచ్చేసి కొంచెం పెద్దదిగా ఉండాలి. ద హోల్ డయామీటర్ విల్ బి బిగ్గర్ దాన్ ద రివిట్ షాంక్ నామినల్ డయామీటర్ బై 0.2 to 0.3 mm. ఇప్పుడు డయామీటర్ వచ్చేసి మనకు 3 mm ఉందనుకో రివిట్ షాంక్ డయామీటర్, దానికంటే 0.2 కానీ 0.3 కానీ పెద్దదిగా ఉండాలి హోల్ సైజు. ఫర్ కోల్డ్ రివిటింగ్ అంటే చల్లగా ఉన్నటువంటి వాటిలను మామూలు వాతావరణంలో ఉన్నటువంటి వాటిలను చేసుకోవడానికి ఆ విధంగా ఉండాలన్నమాట. అండ్ బై 0.5 to 0.15 mm ఫర్ హై టెంపరేచర్ రెడ్ ఫర్ హాట్ రివిటింగ్ ప్రాసెస్. హాట్ రివిటింగ్ కూడా చేస్తారు, బాగా కాల్చి ఎర్రగా కాల్చి దాంట్లో కూడా రివిటింగ్ చేస్తారనమాట. అప్పుడు దానికి వచ్చేసి హోల్ సైజ్ వచ్చేసి కొద్దిగా ఎక్కువ ఉండాలి, 0.5 నుంచి 1.5 mm వరకు ఉండాలన్నమాట. ఎందుకంటే హీట్లో కొట్టినప్పుడు ఆ రివిట్ అనేది బాగా బ్లెడ్ చేయి నలిగి ఎడల్పు అవుతుంది, డయామీటర్ అంతా పెరుగుతుంది. పెరిగినప్పుడు బాగా మెటల్లోకి అంతా చొచ్చుకొని పోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఆ హోల్ అంటే హాట్ ఫోర్జింగ్లలో హాట్ రివిటింగ్లలో 0.5 నుంచి 1.5 mm వరకు రివిట్ హోల్ అలవెన్స్ ఉండాలన్నమాట. వర్కింగ్ కండిషన్ అంటే ఏ కండిషన్లో మనం రివిటింగ్ చేస్తున్నాం, నార్మల్ కండిషన్లలోనా లేకపోతే హాట్ కండిషన్లలోనా. కోల్డ్ రివిటింగ్, హాట్ రివిటింగ్ ప్రాసెస్. రివిట్ నార్మల్ వచ్చేసి 2, 3, 4, 5, 6 అన్నాడు. 8, 10, 12, 15 to 40 వరకు. సో ఇక్కడ డయామీటర్ వచ్చేసి మిల్లీమీటర్లో ఇచ్చినాడు, టాలరెన్స్ వచ్చేసి డయామీటర్లో ఇచ్చినారు. ఇక్కడ మనకు టాలరెన్స్ వచ్చేసి 0.2, 0.5 అంటే ఇక్కడ మనకు సైజులు పెరిగే కొద్దీ అలవెన్స్లు కూడా పెరుగుతూ వస్తాయన్నమాట. అర్థమైందా? ఇక్కడ 2, 3, 4, 5, 6 ఇట్లా పెంచుకుంటూ వచ్చినాడు కదా, అట్లా 40 వరకు వచ్చేసరికి 0.2 mm 40 mm డయామీటర్ ఉన్నా కూడా శాంక్ సైజు దానికి 0.2 mm ఎక్స్ట్రా ఉంటే చాలు, అంతకంటే ఎక్కువ ఉండకూడదు అనమాట.
బిగ్గర్ దాన్ నార్మల్ డయామీటర్ బై 1.5 to 2 mm ప్లేట్. ఒకవేళ ప్లేట్ సైజు షాంకు సైజు కంటే ప్లేట్ సైజు, అంటే మనం రివిట్ చేసేటువంటి ప్లేట్ సైజు, షీట్లను మనం రివిటింగ్ చేస్తున్నాం కదా, ఆ ప్లేట్ల యొక్క సైజు రివిట్ డయామీటర్ కంటే ఎక్కువ సైజులు ఉంటే, అర్థమైందా? మనము ఇప్పుడు ఈ షీట్ ఉంది, ఈ షీట్కు మనము రివిట్ కొడుతున్నాం. ఒకవేళ మన రివిట్ మన దగ్గర 3 mm ఉంది, మనము 6 mm ప్లేట్కు రివిటింగ్ కొట్టాలి. అప్పుడు దాని అలవెన్స్ ఎంత ఉండాలంటే బిగర్ దాన్ నార్మల్ డయామీటర్ బై 1.5 to 2 mm ప్లేట్. అంటే 1.5 mm నుంచి 2 mm ప్లేట్కు, అంటే సన్న ప్లేట్లే అక్కడ చెప్పేది, 2 mm ప్లేట్ లోపలనే బిగ్గర్ దాన్ నార్మల్ డయామీటర్. నార్మల్ డయామీటర్ కంటే కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. తర్వాత హోల్ డయామీటర్. హోల్ డయామీటర్ ఎంత ఉండాలా? 2.2, 3.2, 4.2, 8.5, 11, 13, 16.5, 5.3, 6.3 అట్లా. తర్వాత అనిలింగ్ ఆఫ్ రివిట్. అనిలింగ్ ఆఫ్ రివిట్ అంటే ఏంది? ఇప్పుడు హాట్ టెంపరేచర్లో మనము రివిటింగ్ చేసినాం, బాగా వేడిగా ఉన్నప్పుడు రివిటింగ్ చేసినాం, దానిలో చల్లబరచుకోవడం. అంటే అనిలింగ్ అంటే చల్లబరచుకోవడం, లేకపోతే మెత్తబరచడం, మెత్తగా చేసుకోవడం అనమాట. అంటే బాగా హీట్ అయినటువంటి మెటీరియల్ను ఎమ్మటే నీళ్ళలో వేసేస్తే కానీ అది గట్టిగా అయిపోతాయి, హార్డ్ అయిపోతాయి, తెలుసు కదా మనకు. సో ఇక్కడ మనకేంటంటే మెత్తబడాలి, మళ్ళీ గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటే కానీ తొందరగా పగిలిపోయేదానికి ఆస్కారం ఉంటుంది స్ట్రక్చర్ వరకు, కాబట్టి మెత్తపరచాలి. దాన్ని మెత్తపరిచేదాన్ని అనిలింగ్ ఆఫ్ రివిటింగ్ అంటారు. మెత్తపరిచేదాన్ని అనిలింగ్ ఆఫ్ రివిటింగ్ అంటారు. రివిటింగ్ ఈజ్ యూజువల్లీ performed in the normal temperatures when the riveted diameter is less than 6 mm. ఒకవేళ 6 mm లోపల ఉంటే కానీ నార్మల్గానే మనము టెంపరేచర్లలో, మామూలు టెంపరేచర్లో రివిటింగ్ చేసుకోవచ్చు. టు ప్రివెంట్ ద బ్రేకేజ్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ రివిట్స్ and to facilitate the operation, rivets are used in the normal temperature. అంటే నార్మల్ టెంపరేచర్లో మనం రివిటింగ్ చేసుకోవడం వల్ల రివిట్లు పాడవడం కానీ, లేకపోతే స్ట్రక్చర్స్ పాడవడం కానీ జరగకుండా ఉండడానికి మనము నార్మల్ టెంపరేచర్లోనే చేస్తూ ఉంటామంట. రివిట్స్ ఆర్ అనేల్డ్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ 650 degrees centigrade to 700 degrees centigrade. అంటే ఇప్పుడు అనిలింగ్ అనేది చల్లబరచుకోవడం. ఎప్పుడు చల్లబరుస్తాము? మెటల్ ఎప్పుడైతే హీట్ అవుతుందో బాగా కరిగే స్టేజ్ వచ్చేసి 1000 degrees centigrade. అది 600 నుంచి 700 degrees టెంపరేచర్ వచ్చినప్పుడు దాన్ని చల్లబరుచుకుంటాం అనమాట. అక్కడ చల్లబరిస్తే కన్నా, అంటే అక్కడ ఒకవేళ నీళ్ళల్లో వేసినా కూడా, ఇక్కడ ఏమంటున్నాడు 700 degrees centigrade, అలౌ దెమ్ టు కూల్ స్లోలీ. చిన్నగా చల్లబడాలి. మనం నీళ్ళలో వేయకూడదు, ఆయిలల్లో వేయకూడదు, ఊరికి గాలిలో వేసేయాలి. గాలిలో వేస్తే ఆటోమేటిక్గా అదే చల్లబడి మెత్తగా అయిపోతుంది అనమాట. Generally, MS rivets are heated in furnaces uniformly. ఇక్కడ మనం మైల్డ్ స్టీల్ ఉంటుంది కదా, మామూలు స్టీలు, మామూలు అల్యూమినియం, మామూలు మైల్డ్ స్టీలు, దీన్ని మామూలుగా ఫర్నేస్లలో నిదానంగా టెంపరేచర్ డౌన్ చేసుకుంటూ వచ్చి తగ్గిస్తారనమాట. కాకపోతే ఇక్కడ అల్యూమినియం రివిట్స్ ఆర్ యూజ్డ్ వితౌట్ అనీలింగ్. ఈ అల్యూమినియం అనేదాన్ని మనం హీట్ చేయాల్సిన అవసరం లే, దాన్ని చల్లబరచాల్సిన అవసరం లే, మెత్తబరచాల్సిన అవసరం లే. High strength aluminum alloyed rivets in the duralumin group are heated to 480 degrees centigrade and 500 degrees centigrade. అయితే ఇక్కడ అల్యూమినియమే కాకుండా అల్యూమినియం అలాయిడ్ రివిట్స్ ఉన్నాయి. అల్యూమినియం అలాయిడ్, ఇప్పుడు మనకు గాండ్లు చక్రాలన్నీ కూడా అలాయ్ వీల్స్ అన్నీ వస్తున్నాయి కదా, అవన్నీ కూడా అల్యూమినియం అలాయిడే, అలాయ్ వీల్స్ అంటారు వాటిలను. సో అట్లా అలాయ్ మెటీరియల్స్ తోటి తయారైనటువంటి రివిట్లను 480 నుంచి 500 degrees centigradeలలో రివిటింగ్ చేసుకోవచ్చు. కోడెడ్ ఇన్ వాటర్, కోడెడ్ అది తర్వాత నీళ్ళల్లో చల్లబరుచుకోవచ్చు. జనరల్లీ ఎలక్ట్రిక్ ఫర్నెసెస్ ఆర్ యూజ్డ్ ఫర్ హీటింగ్ ద రివిట్స్. అంటే మామూలుగా ఎలక్ట్రిక్ ఫర్నెస్లలో రివిట్లను హీట్ చేసుకోవడానికి ఎలక్ట్రిక్ ఫర్నెస్లు వాడతారనమాట. తర్వాత మెథడ్ ఆఫ్ రివిటింగ్. రివిటింగ్ మే బీ డన్ బై హ్యాండ్ ఆర్ టు మిషన్. చేత్తో అయినా చేసుకోవచ్చు, మిషన్తో అయినా కూడా రివిటింగ్ చేసుకోవచ్చు. వెయిల్ రివిటింగ్ బై హ్యాండ్ ఇట్ కెన్ బి డన్ విత్ ఏ బాల్ పెన్ హామర్ అండ్ ఏ రివిట్ సెట్. మామూలుగా చేత్తో చేసేటప్పుడు అయితే కనుక మనం బాల్ పెన్ ఉపయోగిస్తాం, ఇది మామూలు రివిటింగ్ చేసుకోవడానికి. లేకపోతే కనుక రివిట్ సెట్ను ఉపయోగిస్తాం అనమాట. రివిట్ సెట్ అనేది సపరేట్ దొరుకుతుంది మనకు. ఆ రివిట్ సెట్తో కూడా మనము రివిటింగ్ చేసుకోవచ్చు. రివిట్ సెట్, ద
షాలో రివిట్ సెట్ అనేది ద షాలో కప్ షేప్ హోల్ ఈజ్ యూజ్డ్ టు డ్రా ద షీట్ అండ్ ద రివిట్ టుగెదర్. అంటే ఇక్కడ షాలో లాగా ఉన్నటువంటి అంటే షాలో అంటే ఏంది, ఒక పార లాంటిది అనమాట. అంటే 2 షీట్లను కరెక్ట్ హోల్లోకి తీసుకొచ్చేదానికి ఒకటి పరికరం ఉంటుంది. అట్లే ఈ కప్పు షేప్ తీసుకురావడానికి రివిట్ సెట్ అనేది ఉపయోగపడుతుంది. అంటే రివిట్ మీద పెట్టి కొడితే కనుక దానికి ఉన్నటువంటి ఇట్లా ఉంటుంది కదా, అది దానికి కింద రివిట్ హెడ్ ఫామ్ కావడానికి కింద హోల్ లాగా ఉంటుంది అనమాట. ఆ హోల్ పెట్టి కొడితే కనుక పైన రౌండ్ షేప్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ద అవుట్పుట్ ఆన్ ద సైడ్ అలౌస్ ద స్లాగ్ టు డ్రాప్ అవుట్. అట్లా కొట్టినప్పుడు దానికి ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్ ఏదంటే కానీ అంత బయటకు పోయడానికి అవకాశం ఉంటుంది. ద కప్ స్ట్రిప్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫార్మింగ్ ద రివిట్ హెడ్. అంటే కప్పులాగా ఉన్నటువంటి స్ట్రిప్ అంటే ఒక రేకు, ఎడల్పు తక్కువ ఉన్నటువంటి రేకు ఉపయోగపడుతుంది అనమాట. ద సెలెక్టెడ్ షుడ్ హ్యావ్ ఏ హోల్ స్లైట్లీ లార్జర్ దాన్ డయామీటర్ ఆఫ్ రివిట్. అది ఒక రవిట్ కంటే కొంచెం పెద్దదిగా ఉండేటట్టుగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇది మెటల్ స్ట్రిప్ అనేది. తర్వాత స్పేసింగ్ ఆఫ్ రివిట్, అంటే రివిట్కి మధ్యలో స్పేస్ ఎంత ఉండాలి, గ్యాప్. ద స్పేస్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎడ్జ్ ఆఫ్ ద మెటల్ టు ద సెంటర్ ఆఫ్ ఎనీ రివిట్ షుడ్ బి అట్లీస్ట్ ద ట్వైస్ డయామీటర్ ఆఫ్ ద రివిట్ టు అవాయిడ్ టేరింగ్ అంటే చినిగిపోవడం. అంటే రివిట్కి మధ్య దూరము కనీసం అంటే 3-4 రివిట్ల మధ్య దూరం అంతా ఉండాలా అని అంటున్నాడు. అర్థమైందా? ద మ్యాక్సిమం డిస్టెన్స్ షుడ్ నెవర్ ఎక్సీడ్ 24 times థిక్నెసెస్ ఆఫ్ ద షీట్. ఒకవేళ షీట్కి మధ్య దూరము ఎట్టి పరిస్థితుల్లో కూడా 24 times కంటే ఎక్కువ పోకూడదు అనమాట. ఈ 24 times లోపలనే రివిట్లు కొట్టుకోవాలా. అదర్వైజ్ బల్కింగ్ విల్ టేక్ ప్లేస్. బల్కింగ్ అంటే అవి లూజ్ అయిపోవడము, లేకపోతే ఉబ్బడము, రివిట్ చేసినా కూడా అది పనికి రాకుండా పోవడము ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం చేసుకోవాలి. ఓకే, అర్థమైంది కదా ఈ క్లాసు? మీరు బాగా వినండి, మళ్ళీ 2-3 సార్లు మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే మనకు సబ్స్క్రిప్షన్స్ ఎక్కువ లేవు, ఆఫ్ చేయకపోద్ది. కాబట్టి మీరు ఎమ్మటే అందరికీ షేర్ చేసుకోమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పండి. అర్థమైంది కదా క్లాసు? తర్వాత మనము రివిట్స్ ప్రపోర్షన్ అనేది చూద్దాం.